స్వస్తిక్ గుర్తు చూడ్డానికి 4 రేఖల్లా ఉంటుంది. అయితే వాటిని ఒక ప్రత్యేక పద్ధతిలో సమాంతరంగా గీస్తారు. ఈ 4 రేఖలు ప్రకృతిలోని 4 దిక్కులు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరను సూచిస్తాయి. వాటిని గీసిన తర్వాత ఆ రేఖల చివర్లను కొంచెం కుడి వైపుకు వంపు తిప్పుతారు. ఇలా చేస్తే అదృష్టం కలిగి వస్తుందని, అంతా మంచి జరుగుతుందని నమ్మకం. అందుకే ఈ గుర్తుకు అంత పవిత్ర స్థానం ఇస్తారు. స్వస్తిక్ అనే పదంలో 3 సంస్కృత పదాలు ఉంటాయి. సు అంటే మంచి అని అర్థం, అస్ అంటే ఉనికి అని అర్థం, కా అంటే చేసేవాడు అర్థం. ఈ 3 పదాలను కలిపితే స్వస్తిక్ అంటే మంచిని, శుభాన్ని కలిగించేదని అర్థం. జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అయినా, నెగిటివ్ ఎనర్జీ అయినా మెయిన్ డోర్ నుంచే వస్తుంది. అయితే స్వస్తిక్ ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తూ నెగిటివ్ శక్తులను తిప్పికొడుతుంది. కేవలం పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే లోపలికి వచ్చేలా చేస్తుంది. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా, సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండాలంటే గుమ్మం పైన స్వస్తిక్ గుర్తు గీయాలని సూచిస్తారు. ఇలా చేస్తే పేదరికం, రోగాలు, దురదృష్టం వంటివి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయని నమ్ముతారు. స్వస్తిక్ను పసుపుతో గీయడం ఇంకా మంచిది. ఎందుకంటే పసుపులో బ్యాక్టీరియా, వైరస్లు, నెగిటివ్ శక్తులను తరిమికొట్టే శక్తివంతమైన ఆరోగ్య లక్షణాలున్నాయి. అందుకే పసుపుతో స్వస్తిక్ గీయడం శ్రేయస్కరం. ఇంటి గుమ్మపై ఉండడమే కాదు, సరైన దిక్కులో గీయడం చాలా ముఖ్యం. ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులు చాలా ఉత్తమమైనవి. ఈ దిక్కుల్లో స్వస్తిక్ గీయడం వల్ల దైవ ఆశీస్సులు లభిస్తాయని, కుటుంబం సురక్షితంగా, సంతోషంగా ఉంటుందని నమ్ముతారు.